ఇలాగ అదే మీరన్నారు కదా ఇన్ని కష్టాలు పడ్డారని. ఇన్ని కష్టాలలో 3 షిఫ్ట్స్, 2 షిఫ్ట్స్ ఈ ఎండ హైదరాబాద్ ఎండలో అసలు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది అంబాసిడర్ కార్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ఎండలో. మధ్యలో ఒక రసమన్నమో, పెరుగన్నమో కలుపుకొని స్పూన్‌తో తిని కళ్ళు మూసుకొని ఏసీ కార్‌ని అడుగుదామనే ఆలోచన కూడా లేకుండా పనిచేశాను. ఏసీ కార్లు అప్పటికి వచ్చాయి. ఏసీ అంబాసిడర్ కార్లు. కానీ అడిగేదాన్ని కాదు. ఎందుకో అది కూడా తెలియలేదు నాకు. తర్వాత ఆ! నా తర్వాత వచ్చిన చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు. కొంచెం అమ్మ క్యారెక్టర్లకి ఇంత అమ్మ క్యారెక్టర్లు వచ్చే ఆర్టిస్టులు ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఇన్ని కండిషన్స్‌తో ఏసీ కార్లు వచ్చి దిగుతుంటే, ఓహో! నేను అడుగుతేవారా ఏసీ కారు? నేను అడగలేదు కదా! నాది కదా తప్పు. కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ కూడా చేసేదని కాదు. మా ఆయన అయితే డిమాండ్ చేయొద్దు అనేవాళ్ళు. మనకి ఎటువంటి సపోర్ట్ లేదు. నీ ఓన్లీ నీ వర్క్, నీ యాక్టింగు, నీ దీనివల్ల నువ్వు వస్తున్నావు. కాబట్టి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టద్దు అనేవాళ్ళు. అదే మాట మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వారు మీ మీద. అంటే మామూలుగా అందరూ ఆపోజిట్ చేస్తారు. ఇంకా డిమాండ్ చేసి ఆంక్షలు పెట్టి మీకు వచ్చే ఆఫర్స్ కూడా అంటే మామూలుగా చెప్తున్నాను, వచ్చే పరిస్థితుల్ని కూడా అదే ఆపేసే ఇదే ఆపేసే అని చెప్పే మనుషులు ఉన్న టైంలో మిమ్మల్ని అలాగ ఒక అంటే దాదాపు తండ్రి గారు ఎలా చూసుకుంటారో ఒక బిడ్డని అలా చూసుకున్నారు మీ వారు మిమ్మల్ని ఈ రోజు వరకు. అలాగే ఒక్కొక్కసారి డబ్బులు కూడా ఎంత ఇచ్చేవాళ్ళు ఇంత ఇచ్చేవాళ్ళు. 3 రోజులు అని చెప్పి మాట్లాడుకుని 2 రోజులనే షూటింగ్ అయిపోతే, అయ్యో పాపం 3 రోజులు డబ్బులు ఇచ్చారు, తిరిగి ఇచ్చు కదా అనేవాళ్ళు. ఎవరుంటారండి? ఎవరుంటారు అసలు. నేను అన్నాను, నేను ఒక్కోసారి కోపం వచ్చింది నాకు. నేను ఇంత కష్టపడ్డాను 3 రోజులకనే కదా నేను మాట్లాడుకున్నాను, ఏం పర్వాలేదులే, మనం ఇదే 4 రోజులు చేస్తే ఒకరోజు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారా, ఇవ్వరు కదా అనేదాన్ని. ఒకసారి కృష్ణ గారి డైరెక్షను, గోపి మేనేజరు, అలర్జీ వచ్చింది నాకు. ఏదో ఫుడ్ అలర్జీ వచ్చింది, చేతులంతా వాచిపోయాయి. నా వల్ల కావడం లేదు. ఆ అబ్బాయి వచ్చి పైన బెడ్రూము మా చెన్నై ఇంట్లో, అమ్మా ఎలాగైనా రావాలమ్మా. కృష్ణ గారి డైరెక్షను అండ్ హీరో పేరు జ్ఞాపకం లేదు. చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో కూడా. ఆయనే డైరెక్షన్ అంటే ఎలాగా రావాల్సిందమ్మా, రావాలి అన్నారు. నేను చెప్పాను, చూడు బాబు ఇవన్నీ చేతులన్నీ ఎర్రగైపోయాయి, ఇక్కడంతా ఫేస్కి వచ్చేది కదా అలర్జీ వస్తాను నాకు. దేవుడు ఆ కష్టాలలో కూడా చూసి ఇచ్చేవాడు కష్టం అంతా. అంటే ఉండదు కనికిరం అనేది సినిమా వీడిలో అది ఉండదు. ఎందుకంటే వర్క్ ఇంపార్టెంట్. వర్క్ షిఫ్ట్ అవ్వాలి. ఇంత పెద్ద ప్రొడక్షన్ తర్వాత ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్స్, పైగా డేట్స్. పెద్దవాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే డేట్స్ పోతే మళ్ళీ రావు, కాంబినేషన్ దొరకదు. అప్పుడైతే ఎంతెంతమంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం, 10-15 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం, కాంబినేషన్ దొరకదు. అంటే అప్పుడు వెళ్ళి అలా కార్లో కూర్చున్నా, ఫ్లైట్ టికెట్ దొరకలేదు, క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ సరే అని అనుకోరు కదా. ఇప్పుడు టికెట్ దొరకలేదు, క్యాన్సిల్ అయింది, కానీ ఒంట్లో లేదు, ఈరోజు రెస్ట్ ఇద్దాం అని అయితే అనుకోరు. అది తీసుకెళ్ళారు, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు, కూర్చున్నాను. ఆ తర్వాత టికెట్ దొరకలేదు, వచ్చాను, ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను, మరుసటి రోజు వెళ్ళిపోయాను. అలా ఎన్ని సందర్భాలు. పర్సనల్గా అయితే పాప పుట్టాక పాపను చూడడం కోసం. ఒకతే పాప కదా విజయ్ గారు? అదే చెప్తున్నాను. అందరూ ఆర్టిస్టులు, నాకు ఆర్టిస్టులు గిరిబాబు గారు కానీ, కోట గారు, వీళ్ళందరూ, మారుతిరావు గారు, వీళ్ళందరూ శ్రేయబులేషులు. నాకు ఆర్టిస్టులు అని చెప్పేదానికన్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్. అలాగే నేను వాళ్ళ మధ్య వర్క్ చేశాను. అందరూ హీరోస్ అయితేనేమి, రాజేంద్ర ప్రసాద్ గారు, బాలయ్య బాబు ఎంత బాగా చూసుకునేవాడు అసలు. అందరూ నాకు
ఇప్పుడు కొత్తగా అనిపించదు. ఇప్పుడు సెట్స్కి వెళ్తే సుమారు 1000 పైకి పైగా అయిపోయాయి మీది. అన్ని భాషలు చూసుకుంటే 1200 పైన దాటింది నంబరు. అందరూ తెలుసు మీకు అన్ని భాషల్లో. అవును, అందరూ తెలుసు, అందరితో చేశారు. కానీ మీ ఇప్పుడు ఎలా ఉంది జీవితం మీకు? అంటే ఇప్పుడు మీరు బోల్డంత అంటే అత్యంత కోటీశ్వరులు మీరు అని అంటుంటారు. మీరే అన్నారు ఇప్పుడు వచ్చిన ఇన్కమ్తో నేను అంత అలా వచ్చి పడ్డాయి ఆఫర్లని. సో ఈ డబ్బులు కూడబెట్టి మీకు కోరికలు కూడా లేవన్నారు పెద్దగా, చీరలు నగలు? ఏమీ లేదు, అది కూడా మా వారే సంవత్సరానికి ఇది నువ్వు ఇంత కొనాలి బంగారు అంటే అలా కొనేదాన్ని. అది కూడా డిక్లేర్ చేసేవారు. కానీ ఇప్పుడు మీ కోరిక ఏమిటి లైఫ్లో అసలు? వాట్ డూ యూ వాంట్? ఇప్పుడు విజయ్ గారు అంటే అసలు అందరికీ తెలియని వాళ్ళు ఉండరు. దేశవ్యాప్తంగా సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలుసు మీరు ఆర్టిస్ట్గా, నాట్య కళాకారిణిగా, డాన్స్ లవర్స్కి తెలుసు. వాట్ ఈజ్ యువర్ డిజైర్ అండి? నాకు నా ప్రేయర్స్లో కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్, మనశ్శాంతిగా ఉండాలి. ఈ రెండే నా కోరికలు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. నా కళ్ళ ముందు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏ హెల్త్ ఇష్యూస్ కానీ అపాయాలు కానీ ఏవి జరగకూడదు. అవన్నీ నేను చూడకూడదు. మీరు దేవుడు రోజు దండం పెట్టుకుంటారా? రోజు మార్నింగ్ నైట్. ఏ దేవుడు? మా నాన్నగారికి మేము యాక్చువల్గా రోమన్ క్యాథలిక్స్. అంటే మా నాన్నగారు తాతలు ముత్తాతలు గుంటూరు కదా మా నాన్నగారిది, మా అమ్మగారిది గుంటూరు ఫస్ట్ యాక్చువల్గా. తర్వాత వాళ్ళు ఉద్యోగరీత్యా షిఫ్ట్ అయ్యారు, కడప షిఫ్ట్ అయ్యారు. కానీ మేమైతే రాయలసీమ బిడ్డలే అని చెప్పుకుంటాం. అదే ఏం కడపనా మంది అందాం అనుకున్నాను. అక్కడ భాష బాగుంటుంది కానీ నేను అంతగా మాట్లాడలేను. కానీ మా అక్క వాళ్ళు తమ్ముళ్ళు వస్తే ఏరా బాగున్నావా ఎప్పుడు వచ్చినావురా ఏంట్రా అలాగే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది భాష మాట్లాడతాం. సో అయితే మీరు అయితే ప్రేయర్ చేసుకోవడం అలాగే. మా నాన్నగారు అలాగే రోమన్ క్యాథలిక్. అంటే విజయ్ గారు మీరు మదర్ మేరీని మొక్కుతారా లేక? మదర్ మేరీని మొక్కేవాళ్ళే రోమన్ క్యాథలిక్. మామూలుగా ప్రొటెస్టెంట్స్ ఆరోగ్యమాత వేలంగణి అమ్మ బెసెంట్ నగర్ చర్చ్ అక్కడ పోయి క్యాండిల్స్ పెట్టి చాలా செப்டம்பர் 8 அவங்க ஃபீஸ்ட்டு. இன்னைக்கு ஒரு ஃபீஸ்ட் இருக்கு ஆக்சுவலி. ఈరోజు 11th లూర్దు మాత. లూడ్స్లో వాడు కనపడింది కదా. అవునవును. లూడ్స్లో ఇమాక్యులేట్ అని చెప్పింది అమలోద్భవ మాత అంటే ఏ ఎటువంటి ఇది లేకుండా అదే పవిత్రంగా పుట్టింది అని ఈరోజు డిక్లేర్ చేసిన రోజు. సో ఈరోజు చాలా మంచి రోజు. ఇప్పుడు మా ఫ్యామిలీలో తిరుపతిలో 2 బ్రదర్స్ ఉన్నారు, 2 ఫ్యామిలీస్ కడపకి వెళ్ళిపోయాయి. కడపలో ఈరోజు తిరునాళ్ళు అంటారు కదా, తెలుగులో తిరువిడ అంటారు తమిళ్లో. అవును, తిరునాళ్ళు ఈరోజు కడపలో అందరు అక్కడ ఉన్నారు.